నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఈరోజు మార్కెట్ బంద్ ఉంది, గురునానక్ జయంతి కాబట్టి. బట్ నేను ఒక చిన్న నోట్ చెప్దాం అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి. నేను ఆప్షన్ బయింగ్ చేస్తున్నా అని మీరు కూడా ఇమ్మీడియట్గా చేయకండి. నా ఫుల్ వీడియోస్ చూసి మీరు సైకాలజీ నేర్చుకోండి. అంటే నేను ఏ టైంలో లాస్ బుక్ చేసుకుంటున్నా, ఏ టైంలో ప్రాఫిట్ బుక్ చేస్తున్నా, మార్కెట్ ఫుల్గా రివర్స్ అయినప్పుడు నేను ఎట్లా డిసిషన్ తీసుకుంటున్నా, ఇవి ఫస్ట్ నేర్చుకోండి. ఓకే, ప్లస్ పెద్ద అమౌంట్ తోటి ఇమీడియట్గా ట్రేడ్ చేయకండి. ఇంకోటి తెలుసా మీకు, నేను ఏం చేస్తున్నా అంటే, ఒకవేళ ఈరోజు 2000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేను మధ్యలో ఆ 2000 రూపీస్ని ఏదైనా కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తున్నా. అది కింద పోయినా నేను పట్టించుకుంటాను లాంగ్ టర్మ్ కోసం. ఓకే, సో మీరు కూడా ప్రాఫిట్ రాగానే చిన్న అమౌంట్ డైలీ ఒక్క స్టాక్ అయినా 1 షేర్ అయినా కొనుక్కోండి. సింపుల్, ఒకటే క్వాంటిటీ. ఓకే, ఐ థింక్ ఇట్లా చేస్తే మీరు అట్లీస్ట్, అంటే ఇప్పుడు ఆప్షన్ బయింగ్ అంటే చాలా రిస్క్ మీకు తెలిసినట్టు. ఓకే, ఒకటేసారి మొత్తం మీరు జీరో అయిపోకుండా అట్లీస్ట్ ఒక క్యాపిటల్ ఉంటుంది మీ దగ్గర. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాలెడ్జ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా ట్రేడ్ చేస్తే, నేను పర్సనల్గా సజెషన్ ఏం చేస్తాను, ఆప్షన్ బయింగ్ చేయకండి అబ్బా. నేను నిజంగా చెప్తున్నా, ఇది ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్ అన్నమాట. నాకు కూడా అడిక్షన్ ఉంది, కంటిన్యూస్గా నేను ట్రేడ్ చేస్తున్నాను. ఒకవేళ ట్రేడ్ చేయకపోతే అరే ఈరోజు చేయలే కదా అని ఒక థాట్ వస్తుంది. కానీ అందుకే నేను లిమిటెడ్ అమౌంట్లో ట్రేడ్ చేస్తున్నాను. ముందు నేను పెద్ద అమౌంట్లో ట్రేడ్ చేస్తున్నాను, కానీ లిమిటెడ్ అమౌంట్లో ట్రేడ్ చేసి లిమిటెడ్ మనీ తీసుకొని దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సో మీరు కూడా అట్లా చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, నార్మల్గా ఇప్పుడు ట్రేడర్స్ ఏమైనా ఉంటే మంచి పెద్ద ప్రాఫిట్ చూపించి ఇది చేయండి అది చేయండి అని చెప్తాను. నేను మీ గురించి ఆలోచిస్తున్నా కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను గైస్, కొంచెం జాగ్రత్త. ఆప్షన్ సెల్లింగ్ అన్న కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది. ఓకే, లేదంటే మీరు క్రిప్టో దాంట్లో కూడా చేయవచ్చు. నేను యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేను బింగెక్స్లో రిజిస్టర్ చేసుకున్నాను రీసెంట్లీ అండ్ టెస్ట్ ట్రేడింగ్ చేస్తున్నా. ఇది బోనస్తో ట్రేడ్ అనమాట. ఇది నా రియల్ డబ్బులు కాదు, కానీ ప్రాఫిట్ వస్తే రియల్ డబ్బులు అనమాట. సో దీంట్లో కొంచెం రిస్క్ తక్కువ ఉంది గైస్. నేను అబ్జర్వ్ చేసిన 3-4 డేస్ నుంచి నేను ఆఫ్లైన్లో ట్రేడ్ చేస్తున్నా. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు బింగెక్స్ రిజిస్టర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది తీసుకుని ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. దాని తర్వాత నేను స్లోగా ఇది లైవ్ వీడియోస్ పెట్టండి ట్రై చేస్తాను. అంటే లైవ్గా ట్రేడ్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేస్తాను అనుకోండి, మీరు నా ట్రేడ్ చూసి నేర్చుకోవచ్చు. సేమ్ ట్రేడ్ చేయమని చెప్పాను, ఎందుకంటే నాకు లాస్ వచ్చింది అనుకోండి మళ్ళీ మీకు కూడా లాస్ వస్తుంది. అట్లా కావద్దు. ఫస్ట్ మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి, దాని తర్వాత ట్రేడ్ చేయండి. ఇది చూడండి చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక $100 నా ట్రేడ్ నడుస్తుంది. నేను స్టాప్ లాస్ టీపీ 2 ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఇట్లా స్క్రోల్ చేయగానే స్టాప్ లాస్ టీపీ అని వస్తుంది. స్టాప్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ పెట్టుకుని అనుకోండి, చూడండి $18 ఈడీ స్టాప్ లాస్ హిట్ అయితే $18 కన్ఫర్మ్, అంతే. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నాకు ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈడ రావాలనుకోండి, కామ్గా టీపీని పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఈడీకి పెట్టుకున్నా, కన్ఫర్మ్. చూడండి $31 ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ టచ్ అయితే ఆటోమేటిక్ గైస్, లిమిట్ మార్కెట్ ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది టచ్ అయిందంటే హిట్ అయిపోతుంది అనమాట. సో అట్లా నేను చిన్న అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నా. కరెంట్ చూడండి $152 ఉంది నా దగ్గర, అంటే నియర్లీ ఒక తక్కువ అమౌంటే అనుకోండి. సో టెస్ట్ చేస్తున్నా కొన్ని ఫీచర్స్. దీంట్లో టైప్స్ ఉంటాయి అనమాట, చాలా టైప్స్, అవి ఇవి అనుకుంటా. చూడండి, మా డెరివేటివ్స్, స్పాట్ ట్రేడింగ్. నేను యూజువల్లీ డెరివేటివ్స్లో స్టాండర్డ్ ఫ్యూచర్స్ కానీ USDM పర్ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేస్తుంటాను అనమాట. స్పాట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఒక చిన్న ట్రేడ్ తీసుకొని స్వింగ్ పట్టుకొని ఆ కైండ్ ఆఫ్ ట్రేడింగ్. దీంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు నేను BTST USDలో ట్రేడ్ చేస్తున్నా, అంటే బిట్కాయిన్ ఇంకా USD అగేన్స్ట్లో ట్రేడ్ చేస్తున్నా. మీరు చూసుకున్నట్టే ఇది బిట్కాయిన్ ప్రైస్, 1 బిట్కాయిన్ $8785 నడుస్తుంది గైస్, ఒక్కటే బిట్కాయిన్. ఓకే, మీ బిట్కాయిన్ గురించి నేను కావాలంటే పెద్ద ఒక వీడియో చేస్తాను. చూడండి, దీంట్లో మీరు వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈథీరియంలో ట్రేడ్ చేయొచ్చు, డోజ్ కాయిన్లో ట్రేడ్ చేయొచ్చు, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఇది తర్వాత కోసం నేను జస్ట్ చెప్తున్నా, నేను టెస్టింగ్ ట్రేడ్ చేస్తున్నాను. మీరు అగైన్ ట్రేడ్ చేయకండి, ఇక్కడ రిస్క్ తక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. బట్ అగైన్ నేను కొంచెం రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఎట్లా చేస్తే పాజిటివ్ ఉంటుంది, లిమిటెడ్ ట్రేడ్ చేయాలన్నా, స్వింగ్ పట్టుకోవాలన్నా, ఎట్లా చేస్తే బెస్ట్ ఉంటుంది నేను మీకు చూపిస్తాను. లైవ్ ట్రేడ్స్ వస్తుంది దీనికి. ఓకే, ఇప్పుడు కాదు, కొన్ని డేస్ తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసి మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత ట్రేడ్ చేద్దాం. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అదే చెప్తున్నా. ఇక్కడ చూడండి, నేను IDFCలో 5 క్వాంటిటీ, ఇది నేను ప్రాఫిట్ వచ్చిన రోజే తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డే నాకు 3000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 10 క్వాంటిటీస్ 2000 అట్లా ప్రాఫిట్ వచ్చినప్పుడు నేను కొనుక్కుంటున్నాను అనమాట మధ్యలో. సో దట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకోండి, సేఫ్ ఉంటుంది ఈ అమౌంట్. దీని నుంచి ఒకవేళ మనం మంచి క్వాంటిటీ ఉంటే మనకి డివిడెండ్స్ కూడా వస్తుంటాయి అనమాట. సో అందుకే తీసుకొని పెట్టుకుందాం. ఓకే,
ఇంకేంది, ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. అండ్ సబ్స్క్రైబర్స్, ఐ లవ్ యూ ఆల్. 327 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. ఐ లవ్ యూ ఆల్. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్ నేను ఆల్వేస్ ఇంపార్టెన్స్ ఇస్తాను. అట్లనే చేద్దాం, కలిసి డబ్బులు సంపాదిద్దాం, కానీ జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఫోమోలో తీసుకోండి. ఫోమోలో ఏంటంటే అరే పైకి పోతున్నాను పైకి కొనడం, కిందకి పోతున్నాను కింద, అట్లా కాకుండా ఎప్పుడు ఒక ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనుకోండి, ఓకే, ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, 1 hour నుంచి ఎట్లా వెళ్తుంది మార్కెట్, 15 minutes నుంచి ఎట్లా వెళ్తుంది మార్కెట్, 1 dayలో ఎట్ సైడ్ వెళ్తుంది మార్కెట్, అదంతా క్లియర్గా చూసుకొని మీరు ట్రేడ్ సెటప్ చేసుకోవాలన్నమాట. ఉట్టిగానే అరే ఇది కిందికి పడుతుంది నేను కొనేసుకొని కింది ఈ దాకా తీసుకుంటా అట్లా చేయదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నెవర్ సేఫ్ టు ట్రేడ్ లైక్ దాట్. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, కలిసి చేద్దాం ట్రేడ్. ఓకే, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్. నాకు ఎందుకో ఈరోజు మార్కెట్ బంద్ ఉంది, బట్ స్టిల్ నా సబ్స్క్రైబర్స్ని నాలాగనే బాబాయ్స్, ఆబ్వియస్గా మనం అందరం మిడిల్ క్లాస్ కాబట్టి, ఐ డోంట్ నో మిడిల్ క్లాస్ ఉండదు, రిచ్ కూడా ఉండొచ్చు మీ సబ్స్క్రైబర్స్, బట్ ఓవరాల్గా ఐఎమ్ అ మిడిల్ క్లాస్ గాయ్. సో మీ డబ్బులు కూడా జాగ్రత్త ఉండాలని ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. నేను యూజువల్లీ ట్రేడ్ ఉంటే ఫస్ట్ 10 minutes ఇదే చెప్దాం అనుకున్నా, బట్ ఈరోజు ట్రేడింగ్ లేదు కాబట్టి ఐ వాంట్ టు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యూ గైస్. అండ్ దట్స్ ఇట్. తెలుగు ట్రేడర్స్ చాలా తక్కువ సెట్ లైవ్గా ట్రేడ్ చేస్తున్నా. తెలుగు ట్రేడర్ని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఉట్టే లైక్ చేయండి అబ్బా. వీడియో వచ్చిన తర్వాత మీరు చూసారనుకోండి, మీకు ఎక్కడైనా పాయింట్ నచ్చితే ఒక లైక్ బటన్ కొట్టేయండి. ఓకే, ఫ్రీయే కదా, నాకు జస్ట్ పుష్ ఉంటుంది అనమాట. మీలాంటి ట్రేడర్స్కి వీడియో షేర్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ తెలుగులో తక్కువ ఉన్నారు, అట్లీస్ట్ కొంతమంది ఉన్న వాళ్ళకన్నా షేర్ అయితే సబ్స్క్రైబర్స్ వస్తారని నేను అట్లా థింక్ చేస్తున్నాను. ఓకే, చలో మండే నుంచి రెగ్యులర్గా ట్రేడ్ చేద్దాం. మళ్ళీ ఈరోజు 15th, 16th, 17th, 18th నుంచి స్టార్ట్ చేద్దాం మండే రోజు. ఓకే, మంచిగా ట్రేడ్ చేద్దాం, పైసలు సంపాదిద్దాం. ఓకే, టేక్ కేర్ గైస్. ట్రేడింగ్ ఒకటే లైఫ్ కాదు, ఓకే, మీ పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. సో ఎక్కువ ట్రేడింగ్ డబ్బులు సంపాదించేసాడు ఒకటేసారి పైసలు రావాలి అట్లా అనుకోకండి. మీ పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉండండి, ఇది ఒక పార్ట్గా చేసుకోండి. మీ లైఫ్నే ఇది చేసుకున్నారు అనుకోండి, కొంచెం కష్టమవుతుంది అనమాట. ఎందుకంటే మీ సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది. కంటిన్యూస్ ఇదే బ్రెయిన్లో ఉంటే కళలు కూడా ఇట్లనే వస్తాయి అన్నమాట. ట్రేడింగ్ పైకి పోతుంది, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ వస్తుంది, అట్లా చేసుకోవద్దు. ఎప్పుడు సేఫ్గా ఫస్ట్ ఫ్యామిలీ అవన్నీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఓకే డబ్బులు కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మీకు వచ్చిన శాలరీలో కొంచెం సేవింగ్ చేసుకొని కొంచెం ట్రేడ్ చేసుకొని మెల్లమెల్లగా నేర్చుకొని మెల్లమెల్లగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఒకటేసారి కరోడ్పతి అయిపోవాలి, నేను ఒకటేసారి 1,00,000 రూపాయలు పెట్టేసి 100 కోట్లు అయిపోవాలి అట్లా అనుకోకండి. అది రిస్క్ అన్నమాట. సేఫ్గా మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డబ్బులు కూడా కాదు, అన్నీ ఏది కాదు, మెంటల్ పీస్, మన హెల్త్ ఇంపార్టెంట్. అది రెండు చూసుకోండి. ఆన్ దాట్ నోట్ ఐఎమ్ ఎండింగ్ టుడే. టేక్ కేర్, బాయ్ బాయ్. మండే రోజు కలుసుకుందాం. లవ్ యూ ఆల్.